లో ప్రభు తన యొక్క కృపను మరలా మన కొరకు ఆయన అందించులాగున ఈ సంవత్సరము కూడా మన కొరకు ఈ కాలమును దేవుడు అనుగ్రహించాడు. ఒక సీజన్ దేవుడు మన కొరకు ఇస్తూ ఉన్నాడు అంటే దేవుడు మనందరికీ ఒక అవకాశము ఇచ్చినాడు అని అర్థం. ఒకరోజు దేవుడు మనకి ఇచ్చాడు అంటే మనకు ఒక అవకాశం ఇచ్చాడు. మరలా ఈ 2024వ సంవత్సరపు ఈ అడ్వెంట్ కాలము దేవుడు ఇచ్చాడు అంటే నీవు నేను ఆయన దృష్టిలో ధన్యులముగా ఉన్నాము. కాబట్టి ఆయన ఈ మహా గొప్ప అవకాశము ఈ సంవత్సరం కూడా అనుగ్రహించున్నాడు. ఈ 4 లేఖన భాగాలు కీర్తనల గ్రంథం మనం చదివాము ఉత్తర ప్రత్యుత్తర రీతిగా. అదే రీతిగా మలాకీ గ్రంథం మరి పేజీ నెంబర్ కూడా చెప్పాడు సంజయరావు గారు. మలాకీ గ్రంథం పేజీ నెంబర్ చెప్పనవసరం లేదు నా ఉద్దేశం అయితే. ఏ పేజీ చెప్పక్కర్లా బైబిల్ ఉంటే మన దగ్గర కదా. సంతోషమే చెప్పాడు. చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి తెలియకపోవచ్చు. మలాకీ గ్రంథం అనేది పాత నిబంధనలో చివరి పుస్తకం కాబట్టి అవసరంలా, అదే గుర్తే మనకి. ప్రకటన గ్రంథం అనేది బైబిల్లో చివరిది. ప్రకటన గ్రంథానికి కూడా అవసరం ఉందా, చెప్పాల్సిన అవసరం ఉందా? మనకి పేజీ నెంబర్ అవసరం లేదు. ఆదికాండాన్ని చెప్పాల్సిన అవసరం ఉందా? లేదు కదా. మనం వాక్యంలో ఉంటే ఈ అన్ని అవసరం లేదు. అలాగే మలాకీలో చదివాం. ఈ మహా గొప్ప ఒక సందేశాన్ని ఇచ్చాడు మలాకీ, చివరి చిన్న ప్రవక్త. తర్వాత మనం పౌలు గారు రాస్తున్నటువంటి దశలోనిక సంఘానికి పత్రిక 2వ పత్రికలో కొంత భాగం అధ్యాయం మనం చదవగా విన్నాం. అలాగే మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలో 13 వచనాలు చదువుకున్నాం. అది మనకి బాగా తెలిసినటువంటి వాక్యాలు. దానిలో ఐదుగురు ఉన్నారు కదా, బుద్ధి గల బుద్ధి లేని. కాబట్టి ఈ లేఖన భాగాల నుండి మన కొరకు ఇచ్చినటువంటి అంశం ఏమిటి అంటే ప్రార్థనాపూర్వకంగా ఎదురు చూడటం. ఎవరి కొరకు అంటే ప్రభు ఆగమనం కొరకు, అంటే ప్రభు రాక కొరకు ప్రార్థనాపూర్వకంగా ఎదురు చూచుట అని ఈరోజు మన కొరకు అంశము ఇవ్వటం జరిగింది. క్రిస్మస్కి ముందు 4 ఆదివారాలు అడ్వెంట్ ఆదివారాలని పిలుస్తాం. అంటే ఈరోజు నుండి అడ్వెంట్ కాలంలో మనం ప్రవేశించాము. అలాగే వచ్చే ఆదివారము అడ్వెంట్లో మొదటి ఆదివారముగా పరిగణించబడుతూ ఉంది. 4 ఆదివారాల తర్వాత క్రిస్మస్ దినము వస్తూ ఉంది. కాబట్టి ఈ 4 వారాలు కూడా ఒక సిద్ధపాటు కలిగి ఉండేందుకై దేవుడే మన పట్ల అనుగ్రహిస్తున్నటువంటి ఒక కాలం, ఒక వ్యవధి అని చెప్పవచ్చు. ఒక నెల దినాలు యేసుక్రీస్తు ప్రభుని జన్మము కొరకై సిద్ధపాటు, ఆ జన్మమును ఆహ్వానించేందుకై సిద్ధపాటు, యేసుక్రీస్తు ప్రభుల వారి పుట్టుకను స్వాగతించేందుకై సిద్ధపాటు అనేటువంటిది అవసరం అని ఈరోజు లేఖన భాగాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ఎవరైనా మన ఇంటికి వస్తూ ఉన్నారు అంటే మనం ఇల్లును సర్దుకుంటాం. కొంచెం ఇంకా బాగా పెద్దవాళ్ళు వస్తున్నారంటే ఇంకా బాగా సర్దుకుంటాం. ఎందుకంటే ఎప్పటిలాగా ఉంచం ఇంటిని. ఎప్పుడు ఎలా ఉంటుంది, చిందరవందరగా పడేస్తాం. ఏ వస్తువు అక్కడ పడితే అక్కడ ఉంటుంది. కానీ ఎవరైనా వస్తున్నారు మన ఇంటికని తెలియజేసినప్పుడు ఏం చేస్తూ ఉంటాము అంటే తగిన రీతిగా మనము సిద్ధపడుతూ ఉంటాం. మన ఇంటికి మన వాళ్ళు వస్తున్నప్పుడు ఎంతగా సిద్ధపడుతూ ఉన్నప్పుడు ఈ సృష్టికి కారణభూతుడైనటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు తన ప్రియకుమారుణ్ణి కూడా మన మధ్యకు పంపుతూ ఉన్నప్పుడు, మన గృహానికి పంపుతూ ఉన్నప్పుడు, నీ యొద్దకు పంపుతూ ఉన్నప్పుడు మనమెంతగా మనము సిద్ధపడాలి.
ఈ యొక్క వ్యవధిని దేవుడు అంటే చాలినంత వ్యవధి దేవుడు మన కొరకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన దృష్టిలో మనము ఎంతో ధన్యులముగా ఉండటం మూలాన, ధన్యులుగా ఉండటం ద్వారా మనము దేవుని ప్రేమను రుచి చూస్తూ ఉన్నాం. ఈ 2024వ సంవత్సరపు ఈ క్రిస్మస్ దినాలు కూడా నీ జీవితానికి నా జీవితానికి కూడా ఎంతో మేలుకరముగా ఉండకోరి ప్రభు మనలను ఈ స్థలమందు ఈ రోజున నిలిపించాడు. ఆయన రాక కొరకై క్రిస్మస్కై మనం ఎంతో సిద్ధపడుతూ ఉంటాం. మన ఇండ్లను అలంకరించుకుంటాము, ఇండ్లను శుభ్రపరుచుకుంటాము, సున్నాలు వేసుకొని రంగులు వేసుకొని కదా ఎంతో ఘనంగా సంతోషముతో సిద్ధపరుస్తూ ఉంటాం మన గృహాలను. వీలైతే అలంకరించుకుంటాం, డెకరేషన్ చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా కాదు అని చెప్పటం లేదు, కానీ అది అవసరమే. అలాగే ఆత్మీయంగా కూడా మనము సిద్ధపడవలసినటువంటి ధర్మము, విధి, కర్తవ్యము, బాధ్యత ప్రభు జ్ఞాపం చేస్తున్నాడు. ఆత్మీయంగా కూడా మనం సిద్ధపడాలి. ఆ ప్రిపరేషన్ అనేటువంటిది ఎంతో ఫలితాలను ఇస్తూ ఉంది. సిద్ధపడకుండా అప్పటికప్పుడు చేసేది ఏది కూడా సఫలము కాబడదు. సిద్ధపడకుండా ఏదో సాధించాలి అంటే చాలా కష్టతరం. ఎంతగా నీవు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యము కొరకై సిద్ధపడుతూ ఉంటావో అంతగా నీవు ప్రయోజనము, మేలు అనేటువంటిది పొందుకోగలవు. సిద్ధపడకుండా ఏది కూడా కాదు, మనం పొందలేం. మనం అనుకున్నది అనుకున్నట్లుగా పొందాలి అని ఆశించినట్లయితే తగినటువంటి సిద్ధపాటు అవసరం. యెహోవా దేవుడు తన ప్రియ కుమారుని యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి పంపించుట ఒక ఆయన యొక్క బాధ్యత ఉన్నది. దేనికోసమంటే సమస్త మానవాళి యొక్క రక్షణార్థం. 3 ఆగమనాలు. మొదటి ఆగమనం యేసుక్రీస్తు ప్రభుల వారిది జరిగింది. రెండవ ఆగమనం ఏంటంటే ఈ వాక్యము లేక సంస్కారాల ద్వారా దేవుని ఆగమనము మనలోనికి ప్రవేశిస్తూ ఉంటుంది. వాక్యము, సంస్కారాలు. 3వ ఆగమనం రానే ఉన్నది. రెండవ రాక. రానైనటువంటి ఆ దేవుని కొరకైనటువంటి ఒక ఎదురు చూపు అనేటువంటిది మనము ప్రార్థనాపూర్వకంగా చూస్తూ ఏదైతే మనము అందుకోవలసినటువంటి ఆ ఆశీర్వాదాలు ఉన్నావో వాటిని మనము గైకొనటానికి ప్రభు ఒక మార్గాన్ని సరళం చేయటం ఈ యొక్క కాలం యొక్క ముఖ్య ఉద్దేశం. మనము ఈలో పరంగా సిద్ధపడు ఎంతైనా సిద్ధపడి మనకు తోచినంతగా సిద్ధపడతాం, సంతోషిస్తూ ఉంటాం. ఆత్మీయంగా కూడా మనం అవధి లేని ఆత్మీయ సిద్ధపాటు కూడా ఎంతో అవసరం. ఈ లోకానుసారమైన సిద్ధపాటు కంటే ఈ పరసంబంధమైన ఆత్మ సంబంధమైన సిద్ధపాటే దేవునికి ఎంతో ప్రీతికరం. నీవు ఎలాగా పాటల ద్వారా దేవుని మహింపరుస్తూ ఎదురు చూస్తూ ఉంటావో, దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా ఆయన రాక వరకు ఎదురు చూస్తూ ఉంటావో, ఆ హృదయంలో భద్రపరచబడిన ఆ మాటలను అనుసరించడం ద్వారా ఆయన రాక కొరకు నీవు స్వాగతిస్తూ ఉంటావో, మనకు ఆత్మ ప్రేరేపణ ఏ రీతిగా మనకు జరుగుతూ ఉంటుందో అలాంటి ఆ నడిపింపు ప్రకారముగా ఆయన రాక కొరకే మనము సిద్ధపడవలసినది. ఈరోజు మలాకి గ్రంథములో మనం చూసినప్పుడు ఈ చిన్న ప్రవక్త సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. మొదటి వచనమే చదివితే 4వ అధ్యాయంలో నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ అందరూ. చాలమ్మా, ఒకసారి ఆపు. ఫస్ట్ లైన్లోనే మనం చూస్తే ఏలైనగా నియమింపబడిన దినము వచ్చున్నది. నియమింపబడిన దినము ఆల్రెడీ అది ఏర్పాటైపోయింది. ఈ ప్రవక్త, చిన్న ప్రవక్త
ఈ రాబోతున్నటువంటి భవిష్యత్తు, ఏ ప్రవక్త అయినా సరే భవిష్యత్తు చెప్పేటువంటి వాడు. భవిష్యత్తు ఏంటి, మంచి జరుగుతున్నా చెప్తాడు ప్రవక్త. ఒక శాపగ్రస్తమైనటువంటి సందర్భాలు ఎదురవుతున్నా సరే ఆ ప్రవక్త తెలియజేస్తాడు. ఇది కూడా నియమింపబడిన దినము ఒకటి వచ్చినదట. ఇక రాబోతున్న దినాల్లో నియమింపబడిన దినం అంటే ఆల్రెడీ డిసైడెడ్, అది దేవుని నిర్ణయంలో ఉన్నటువంటి ఒక దినం వస్తుంది. అది ఎలా ఉంటుందంట, మహాభయంకరమైన దినము అని 5వ వచనంలో కూడా రాసింది. అక్కడ నియమింపబడిన దినము యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము, ఆ రాకమునుపు చాలా మహాభయంకరమైనటువంటి దినమట కదా. నియమించిన, ఎవరు నియమించారు? దేవుడే నియమించిన భయంకరమైన మహాదినము రాకమునుపు అంటున్నాడు. అంటే అది ఎంత అంటే మహాభయంకరం అంటే అది తీర్పు అన్నమాట. క్రైస్తవులుగా మనం నివసిస్తూ ఉన్నప్పుడు ఈ తీర్పు అనేటువంటిది తప్పనిసరి. తీర్పు అంటే దాన్ని జడ్జిమెంట్ డే అంటారు. నియామక దినము లేక నియమించిన దినం, అది తీర్పు దినము. తీర్పు తప్పనిసరి. ఈ ప్రత్యేకించబడినటువంటి దినాలలో మనము కొన్ని ఆలోచనలు చేస్తూ ఉంటాం. ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి పండగ, ఈ సంవత్సరం ఏమి కొనాలి, ఈ సంవత్సరం ఏమి కొనాలి, ఎక్కడ కొనాలి కదా. విపరీతమైనటువంటి షాపింగ్ ఉంది మన ముందు. కావాలంటే ఎంతైనా డబ్బులు ఉండాలి, కానీ ఎంతైనా ఒక మనస్సు, ఒక దృష్టి, ఒక లక్ష్యం అంటూ ఉంటుంది. ఎలా మనము ఈ పండుగ చేసుకోవాలి, దానికి అది మంచిదే ఉండవచ్చు. కానీ అలాగే అదే టైంలో మనం కూడా ఆలోచన చేయాలి. తీర్పును ప్రభు జ్ఞాపం చేస్తున్నాడు ఈ ప్రత్యేకమైన దినాలలో. పాపమునకు తీర్పు తీర్చేందుకు నియమించబడిన దినం అది. పాపులకు తీర్పు తీర్చేందుకు నియమించబడినటువంటి ప్రత్యేక దినం అది. అది భయంకరమని రాసి ఉంటుంది. ఏమేమి జరుగుతుందో కూడా రాసింది అక్కడ. తీర్పు రాబోతున్నటువంటి దినాలలో మన ముందు తీర్పు ఉన్నది. తీర్పు అంటే అటు ఇటు వేరు చేస్తాడు ప్రభు. నీతిమంతులను అనీతిమంతులను ఆయన తీర్పు తీరుస్తాడు. నీవు నీతిమంతురాలవి అని తీర్పు తీరుస్తాడు. నీవు నీతిమంతుడవు కావు, అనీతిమంతుడవు అని చెప్పి తీర్పు తీరుస్తూ ఉంటాడు. అలాంటి దినము మన ముందున్నది. అంటే మనము ఈ రోజున జరిగిస్తూ ఉన్నటువంటి మాట తీరు కావచ్చు, మన ప్రవక్తన కావచ్చు, ఆయన ఎందుగల భయభక్తులు కావచ్చు, ప్రభు దృష్టి నీపైన నిలిచి ఉన్నది, ప్రభు దృష్టి నాపైన నిలిచి ఉన్నది. ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన మంచివారిని చెడ్డవారిని ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన మాట ఇంకోటి ఏమిటంటే నీతిమంతుడు ఎవరో లేరని చెప్తున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవరో లేరు దేవుడు అనుగ్రహించే మహిమ పొందలేకపోతున్నందుకు కారణం ఏంటయ్యా అంటే అందరూ కూడా పాపం చేస్తూనే ఉన్నారు. ఎవరో లేరట నీతిమంతులని ఆయన చూస్తూ ఉన్నాడు. ఉన్నారా అని చూస్తూ ఉన్నాడు, కలరా అని చూస్తున్నాడు. నీతిమంతురాలు కలదా అని ఆయన చూస్తూ ఉన్నాడు, నీతిమంతుడు కలడా అని చూస్తూ ఉన్నాడు. మనం తీర్పును ఎదుర్కోవాల్సినటువంటి వారమే. ఈరోజు నివసిస్తున్నటువంటి ఈ జీవితమునకు తీర్పు అనేది ఉన్నది అని వాక్య భాగాలు సెలవిస్తూ ఉన్నాయి. యేసయ్య ఉపమానాలు చెప్తూ బలా నమ్మకమైన మంచి దాసుడా తీర్చేస్తాడు ప్రభు తీర్పు కదా. ఇంకా టైం లేదు, వెంటనే ప్రభు తీర్చాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, అనేకమైన వాటి మీద నిన్ను నియమిస్తూ ఉన్నాను. కొంచెములో నమ్మకం, ఇంతలో చీమ తలకాయ అంతలో నమ్మకం, లేకపోతే అందులో సగంలో నమ్మకం, అంత నమ్మకం. కొంచెములో నమ్మకం ఉన్నవాడు ఎంతటిలోనైనా సరే నమ్మకముగా ఉంటాడు.
ఆ ప్రభు తీర్పు తీర్చాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా. ఎందుకు ఎలా తీర్పు తీర్చాడు అంటే, ఇచ్చినటువంటి ఆ తలాంతులను వాళ్ళు ఎలాగా వాటిని వృద్ధిలోనూ తెచ్చుకున్నారు, అభివృద్ధి చేసుకున్నారు. ఇచ్చినట్టుగా ఉంచుకోలేదు, దాన్ని డెవలప్ చేసుకోవటం, దానికి వాళ్ళు చూపించినటువంటి ఎఫర్ట్స్, కష్టం, ప్రయాస, వాళ్ళు చేస్తున్నటువంటి ఆ కృషి ఫలితమే దేవుని యజమాని యొక్క తీర్పు. చేస్తూ ఉన్నటువంటి దానిని బట్టి తీర్చేదే తీర్పు. మనం నడుస్తున్నటువంటి విధానాన్ని తీర్పు తీర్చేదే, ఆయన విధానానికి తీర్చేదే తీర్పు. మాట కావచ్చు, ప్రార్థన కావచ్చు, విశ్వాస జీవితం కావచ్చు, భయభక్తులు గల జీవితము కావచ్చు, వాటిని ప్రభువారు తీరుస్తున్నాడు. పౌలు అంటాడు కదా, నీవు చేసినవి నీ క్రియలు మంచివైనను సరే, చెడ్డవైనను సరే, క్రీస్తు న్యాయపీఠ మీద నీవు ప్రత్యక్షము కావాలను కదా. క్రీస్తు న్యాయపీఠ మీద ప్రత్యక్షం నిలబడతాం. రేపు నేను నిలబడతాను అక్కడ తీర్పు ముందు అని అనుక్షణము నేను కూడా ఆలోచన చేయాల్సిందే. అనుక్షణం నీవు నేను ఆలోచన చేయాలి. ఆ తీర్పు అనేటువంటిది మన ముందు ఉన్నదట. ఈ నియమించబడినటువంటి దినము మహాభయంకరమైన దినం. ఆ రోజు మన పరిస్థితి ఎలాగుంటుందో అనేటువంటి ఒక భయము మన హృదయంలో ఉండాలండి. ఈరోజు అనుకోవచ్చు, నా ప్రాణమా తినుము త్రాగము సుఖించము అంటాడు కదా. ఒక తీర్పు, ఒక దినం అంటూ రాస్తుంది. ఈరోజు తిను, ఈరోజు త్రాగు, ఈరోజు సుఖించు, కానీ తీర్పు నుండి మాత్రము నీవు ఎలాగా తప్పుకోలేవు తీర్పునై. ఆ తీర్పు నిన్ను పట్టుకుంటుంది. సరిదిద్దుకోవటానికి దేవుడు అవకాశం. యజమాని వచ్చాడు, తోట చూసుకున్నాడు. తోట చూసుకున్నప్పుడు అంజూరపు చెట్టు అలాగే ఉంది చాలా కాలం నుండి కదా. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఉందట. అంజూరపు చెట్టు అలాగే ఉంది. ఏం చేస్తుంది? అది ఫలించట్లేదు, కాయట్లేదు. అది పుష్పించట్లేదు, కాయట్లేదు, ఫలం లేదు. పనివాడు ఏం చేస్తున్నాడు? రోజు నీళ్ళు పెడుతున్నాడు, కలుపు తీస్తున్నాడు, ఎరువేస్తూ ఉన్నాడు, ఫలితము లేదు. యజమానుడు వచ్చాడు, ఒకరోజు చెక్ చేసుకుంటున్నాడు అంతా కూడా, ఎలా ఉంది నా తోట అని. చూశాడు, చాలా కాలం ఇలాగ ఉంటుంది కదా, ఇది ఎరువేస్తున్నాము, నీళ్ళు పోస్తున్నాము, వ్యర్థం కదా ఇదంతా. మిగిలిన మొక్కలకున్న బలం కూడా ఇది లాగేస్తుంది కదా, అంతా కూడా వేస్ట్, టైం వేస్ట్, డబ్బులు వేస్ట్, పని వేస్ట్, ఇదంతా కూడా దేనికోసము? వద్దులేదు, నరికే అన్నాడు యజమానుడు కదా, మనకు తెలుసు కదా. అప్పుడు ఏమన్నాడు పనివాడు, తోటమాలి, అయ్యా వద్దు, ఈ సంవత్సరం కూడా చూద్దాం, ఈ సంవత్సరం కూడా నీళ్లు పెడతాను, ఎరువేస్తాను, శ్రద్ధగా దాన్ని పోషిస్తా. ఒకవేళ కాయకపోతే నేనే గొడ్డలతో దాన్ని నరికి అగ్నిలో పడవేస్తా. ఎవరన్నారా మాట? పనివాడు, తోటమాలి అభ్యర్థన, వేడుకోలు యజమానుడికి. బాగా మనం ఆలోచన చేస్తే యజమానుని అధికారం ఉంటుంది, యజమానుడి హక్కు ఉంటుంది. యజమానుడిని తొలగించమంటే పనివాడు బ్రతిమాలాడు, అయ్యా ఈ సంవత్సరం కూడా చూద్దాం, ఒకవేళ కాయకపోతే నీ మాట ప్రకారం తీసిపడేద్దాం. యజమానుడు ఏమన్నాడు? సరే చూడు, 1 year ఆపర్చునిటీ కదా ఇవ్వబడింది. అక్కడ 1 సంవత్సరము అనుమతి ఇవ్వబడింది. 1 సంవత్సరం అనుమతి ఇవ్వబడిందని ఆ చెట్టుకి కదా తెలుసో తెలీదో, మనకే తెలియదు, తెలియకపోవచ్చు చెట్టుకి. అక్కడ చెట్టుకున్నటువంటి 2 అవకాశాలు, 2 ఆప్షన్స్ ఏమిటి అంటే, అది ఫలించకుండా ఉంటే నరికి వేయబడుతుంది, ఫలిస్తే ఇంకా 10 కాలాల పాటు ఉంచుతాడు. 2 కదా, ఒకటి ఫలిస్తే ఉంటుంది, కాయలు కాస్తే, కాయకపోతే నరికివేయబడుతుంది, అగ్నిలో పారవేయబడుతుంది. 2 అవకాశాలు దానికి. అది గ్రహిస్తే ఫలించటానికి ప్రయత్నిస్తుంది.
ఆ గ్రహింపు అనేటువంటిది అక్కడ దానికి ఉండాలి. సేమ్ యెహోవా దేవుడు మనకు, యెహోవా దేవునికి మధ్యవర్తిగా యేసుక్రీస్తు ప్రభుల వారు నీ గురించి నా గురించి ప్రార్థిస్తున్నాడు. నీ వ్యక్తిగతమైన జీవితాన్ని తండ్రి అయిన దేవునికి తెలియజేస్తూ ఉన్నాడు. నా వ్యక్తిగతమైన జీవితం గురించి తండ్రి అయిన దేవుని తెలియపరుస్తూ ఉన్నాడు. ఆయన మీడియేటర్గా మధ్యవర్తిగా ఉన్నాడు దేవునికి మనకు. ప్రభువే అంటున్నాడు కదేమని, నన్ను ఎవరైతే ఎరుగును అని ప్రజలు ఎదుట ఒప్పుకుంటారో వాళ్ళను నేను ఆయన ముందు ఎరుగుదును అని ఒప్పుకుంటాను. ఎవరైతే నన్ను ఎరగను అని ప్రజల ముందు ఒప్పుకుంటారో వాళ్ళ గురించి తండ్రి ఎదుట నాకు తెలియదని చెప్తాను. ఈ 2024 సంవత్సరము యొక్క ఈ కాలము ఒక ప్రత్యేకమైనటువంటి కాలము. దేవుడు మన కొరకు ఇచ్చినప్పుడు కూడా ఒక అవకాశమే. ముందు చెప్పాను నేను, నీకు నాకు ఇచ్చినటువంటి అవకాశం. దేని కొరకు అవకాశం అంటే నీవు మారవలసినది ఉన్నది, మార్పు చెందవలసినది ఉన్నది. ఇంకా నువ్వు మారిపోలేదు సంపూర్ణంగా, నేను మారిపోలేదు సంపూర్ణంగా, మార్చుకుంటూ ఉన్నాం. ఇదేంటంటే ప్రజెంట్ కంటిన్యూస్, దీనిలో మనం కొనసాగుతూ ఉన్నాం. దేవుని వాక్యం మనలోనికి, హృదయంలోనికి వెళ్ళాలి. మనము దాన్ని నెమరు వేసుకోవాలి, ఆలోచన చేయాలి. ఆ ప్రకారంగా నేను ఉండాలి అనేటువంటి మనస్సు మనకు పుట్టాలి. శరీరాన్ని జయించాలి, లోకాన్ని జయించాలి, ఈ ఆశలను జయించాలి. ఇవన్నీ జయించి సరే ఆ ప్రకారం నడుద్దాం అనేటువంటి మార్పు. నువ్వు ఫలించాలని ఒకవేళ మనకు దేవుడు ఇస్తూ ఉన్నట్లయితే నీవు ఫలించడానికి ముందే దేవుని వాక్యం నీ యొద్దకు వస్తూ ఉన్నది. ఎంత ధన్యకరమైన జీవితమో కదా మనల్ది. అక్కడ చెట్టుకైతే తెలియపోవచ్చు, కానీ నిన్ను నన్ను దేవుడు ప్రేమించి ముందస్తుగానే నీ యొద్దకు దేవుని యొక్క వాక్యాన్ని తీసుకొస్తున్నాడు. అమ్మా, నువ్వు వెళ్ళవలసిన మార్గం ఇది, ఆ మార్గంలో నువ్వు వెళ్తే దీవించబడతావు. ఇదిగో నువ్వు వెళ్ళకూడని మార్గం అది, ఆ మార్గం వెళ్తే నువ్వు శపించబడతావు. నీకే ఛాయిస్ ఇస్తున్నానని చెప్పి దేవుడు మనకు ఒక అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. అలాగే ఈ సంవత్సరం కూడా ఈ అవకాశం ఏమిటంటే దాన్ని నీవు సద్వినియోగం చేసుకుంటావో లేకపోతే సద్వినియోగం చేసుకోకుండా నీ ఇష్ట ప్రకారంగానే జీవిస్తావో అనేటువంటిది దేవుడు మన ముందు ఉంచినటువంటి 2 మార్గాలు. ఫలిస్తే చెట్టు ఉంటుంది, ఫలించకపోతే నరకబడుతుంది. నేను కూడా ఆలోచన చేయాలి. నియమించబడిన దినము, మహాభయంకరమైన దినం ఉన్నది ముందు. కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలంటే సరిదిద్దుకోవలసినటువంటి విషయాలు మనలో ఉన్నవి సరి కావాలి. ఇంకా మార్పు నందాలి, మారు మనసు పొందాలి. బాప్తిసం తీసుకున్నా, నిర్ధారణ తీసుకున్నా, గుడికి వెళ్తున్నా, కానుక వేస్తున్నా అంటే కాదు, అవన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ ఆ మార్పు అనేటువంటిది నీలో ప్రతి దినము నీవు మారాల్సిందే. ఎందుకు మారాలి? ఒకసారి మారాం కదా, ఇంకా మారాలంటే ప్రతిరోజు మారాల్సిందే. ఎందుకు? సాతానుడు బలంగా నీ మీద పనిచేస్తూ ఉంటాడు. నిన్ను ఆకర్షితుడిగా అయ్యేటువంటి ప్రమాదం ఉంది సాతానుడితో. సాతానుడు మనసు మారుస్తాడు ఈజీగా. సాతానుడు నీ మనసుని దెబ్బకు మార్చేస్తాడు కదా. లోకం అలాంటిది, రంగులమయం, తాత్కాలికం, సుఖాలు, సంతోషాలు కదా, ఇష్టం. అలాంటి స్థితిలో సాతాను నిన్ను ప్రలోభ పెట్టి లాగేయటానికి, పడేయటానికి, కోపంలో దించడానికి ఎంతో ప్రమాదం ఉంది. ఆ ప్రమాదమును తప్పించుకోవాలి అంటే దేవుని యొక్క వాక్యం నిన్ను కాపాడుతుంది, విశ్వాసాన్ని కాపాడుతుంది. ఇది గొప్ప ప్రొటెక్షన్, దేవుని వాక్యం అనేటువంటిది. ఎందుకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు మలాకి? ముందుంది మహాదినము, నియమించబడిన దినం ఉంటుంది, తీర్పు దినం. ఆ తీర్పును ఎదుర్కోవాలి. కాబట్టి ఈరోజు నీవు జాగ్రత్తగా నడవటానికి ప్రయత్నం చేయి.
సొదొమ గొమొర్రాల మీద కదా దేవుని ఉగ్రత రాబోతూ ఉంది. పెద్ద పట్టణాలవి ఆ రోజే, పాత నిబంధన అబ్రహాము కాలములో పెద్ద పట్టణాలట, ఆకర్షణీయమైన పట్టణాలు. లోతు అటే కోరుకున్నాడు కదా. ఎందుకు కోరుకున్నాడు? బాగున్నాయి, చూడటానికి బాగున్నాయి, చూడటానికి చాలా అందంగా పచ్చగా అంతా రమ్యంగా బాగుంది, భవనాలు గవనాలు అన్నీ బాగున్నాయి. అబ్రహాము కాలంలో సొదొమ గొమొర్రాలు మహా గొప్ప పాపమాట. ఆదికాండం గ్రంథంలో 18వ అధ్యాయం చూస్తే 20వ వచనం చూద్దాం. ఆదికాండము సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహుభారమైనది గనుక నేను దిగిపోయి ఆ మొర చొప్పుననే వారు చేసిరో లేదో చూచెదను, చేయని ఎడల నేను తెలుసుకుందనను. చాలా ఈ సొదొమ గొమొర్రాలో గుర్చిన పాపము ఎలాంటిదంటే పాపము బహుభారమైన పాపం. వాళ్ళు విచ్చలవిడి జీవితాలు అబ్రహాం కాలంలో. వాటిపైని ప్రభు ఇక గొప్ప శాపాన్ని రప్పించనే ఉన్నాడు. వారి పాపము బహుభారమైనది అంటే వివరించలేనంత పాపపు స్థితిలో ఉన్నారు వాళ్ళు కదా. ఇప్పుడేనంతే పాపము విస్తరిస్తూ ఉంది, చాలా పాపము విస్తరిస్తుంది. రోజులు ఎలాగా దొరుకుతున్నాయో పాపం కూడా అలాగా డెవలప్ అయిపోతూ ఉంది. విపరీతమైనటువంటి పాపపు స్థితిలో ప్రజలు ఉన్నారు ఆనాడు ఈనాడు కూడా. దేవుడు కనికరించదలుచుకోలేదు. ఆయన నిర్ణయించుకున్నాడు ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు గతి. వాటిని క్షమించదను అనుకున్నా సరే ప్రభువుకి మనసు రావటం లేదు. అంతగా వాళ్ళు కనికరము కూడా చూపలేనంత పాపం స్థితిలో ఉన్నారు. అంటే స్థాయి ఎంత పెరిగిపోయిందో. అబ్రహాము అడుగుతూ ఉన్నాడు ఏమని, 23లో చూస్తే, అప్పుడు అబ్రహాము దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయదువా? ఆ పట్టణములో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉండిన ఎడల 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలము నాశనం చేయక కాయవా? చాలా అబ్రహాము దేవునితో ఒక స్నేహితుని వలె మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాముతో కూడా దేవుడు కూడా స్నేహితుని వలె మాట్లాడువాడు. అంత సాన్నిహిత్యం అబ్రహామునకు దేవునికి. ఆ సాన్నిహిత్యము ద్వారానే అబ్రహాము సొదొమ గొమొర్రాలను కాపాడాలనేటువంటి ఉద్దేశం అబ్రహామునకు ఉన్నది. ఆ సాన్నిహిత్యంతోనే అడుగుతూ ఉన్నాడు ప్రభుని, ప్రభువా నీతిమంతులతో పాటుగా అనీతిమంతులను కూడా, దుష్టులతో కూడా నీతిమంతులను కూడా నాశనం చేస్తావా? ఒకవేళ ఆ పట్టణంలో 2 పట్టణాల్లో కలిపి ఒక 55 మంది నీతిమంతులు ఉంటే నాశనం చేయకుండా ఉంటావా అని ప్రశ్నించినప్పుడు దేవుడి జవాబు ఏంటో తెలుసా? అక్కడే ఉంది చూడండి, 26వ వచనంలో, యెహోవా సొదొమ పట్టణములో 50 మంది నీతిమంతులను కనబడని ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదునెను. చాలమ్మ. అబ్రహామునకు దేవుడు ఆన్సర్ చేస్తా ఉన్నాడు. అబ్రహాము, నీవైతే ప్రశ్నించావు, నీవైతే అడిగావు, ప్రార్థించావు, నేనైతే జవాబిస్తున్నా చూడు. 50 మంది నాకు కనిపిస్తే మొత్తం పట్టణం అంతటినీ కూడా నాశనము చేయకుండా కాపు కాస్తాను. అలాగా ఆ అధ్యాయం అంతా కూడా 50 మంది లేరు నీతిమంతులు. మరలా అబ్రహాం అంటాడు, ఇదిగో ప్రభా, నేను పాదులు లాంటి వాడిని ప్రార్థిస్తున్నా. ఒకవేళ 50 మందికి 5 తగ్గితే 45 మంది ఉంటే వారిని కాపాడతావా?
అబ్రహాము 45 మంది ఉంటే కాపాడతాను. 45 మంది కనపడలేదు. 40 మంది ఉంటే కాపాడతావా? 40 మంది కనపడలేదు. ప్రభు ప్రతిసారి చెప్తానున్నాడు పాపం. ఏమని? 40 మంది ఉంటే కాపాడతాను. ఆఖరికి అబ్రహాం అడతాడు, ప్రభా 10 మంది ఉంటే కాపాడతావా? 10 మంది ఉన్నా కాపాడతాను, కానీ 10 మంది లేరు. 5 ఉంటే కాపాడతావా? 5 లేరు. వాటి గతి, సుధమ గుమారాల గతి, ఆకాశమును పెద్ద అగ్ని గంధకం వచ్చి దాని మీద పడి ప్రజలందరూ కూడా ఇదయ్యారు. చూస్తూ ఉంటే కనిపించట్లా. ఆ తీర్పు నియమించబడిన దినం తిరిగి రాబోతూ ఉన్నది అంటాడు ఎవరు? మలాకి. ఆ మహాభయంకరమైన దినమున సంభవాలు ఏమేమి సంభవిస్తున్నాయో వాటన్నిటిని కూడా అక్కడ చూపిస్తా ఉన్నాడు. అక్కడ ఎవరూ నీతివంతులు లేరు. తీర్పు తీర్చాడు దేవుడు. మహా భయంకరమైనటువంటి దినము. ఈ 2024వ సంవత్సరపు ఈ అడ్వెంట్ కాలంలో కూడా యేసుక్రీస్తు ప్రభు రానైనప్పుడు ఆ ప్రభువు కూడా ఈ సంవత్సర కాలంలో తీర్పు తీర్చేందుకే రానై ఉన్నాడు అనేటువంటి ఒక రిఫ్లెక్షన్ ఈ మలాకి నుండి మనకైతే వస్తూ ఉంది. మలాకి నిన్ను నన్ను జాగ్రత్త పడమని, మెలకుగా ఉండమని, సరిదిద్దుకోమని, సరి చేసుకోమని ముందస్తుగానే మనలను మేలుకొలుపుతూ ఉన్నాడు మలాకి. మహాభయంకరమైన నియమించబడిన దినము ఒకటి వస్తా ఉన్నది. కాబట్టి నీవు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. ఆయన తీర్పు తీర్చనాయుండి వస్తూ ఉన్నాడు. నీకు ఇచ్చిన అవకాశం చెప్పాను ముందు, యజమానుడు వచ్చి తీర్పు తీర్చాలి. ఉంచాలా వద్దా ఆ చెట్టుని అని ఫలిస్తూ ఉంటే యజమానుడు సంతోషిస్తావాడు. నా ప్రయాస కష్టము పోలేదు, నా ప్రయాసకు నా కష్టానికి తగిన ఫలితం వస్తూ ఉంది, చూపిస్తూ ఉంది, కాబట్టి ఫలిస్తుంది, కాబట్టి చెట్టుని కొనసాగిద్దాం, ఉంచుదాం అనే ఆలోచన యజమానుడికి కలిగించాలి ఆ చెట్టు. ఈ సంవత్సరం కూడా మనం పండుగ వస్తూ ఉంది వెళ్ళిపోయింది అంటే కాదు. అది వచ్చి వెళ్ళిపోవడం వల్ల ప్రయోజనం లేదు. ఒకవేళ నీ ఇల్లు శుభ్రమవుతుందేమో, డెకరేషన్ చేసుకుంటావేమో, కొత్త బట్టలు కుట్టించుకుని కట్టుకుంటారో వేసుకుంటారేమో, అన్నీ కూడా ఒక ఎత్తు. కానీ అవన్నీ ఉండవలసిందే. కానీ ఒకవైపు నీ హృదయము ఎలాగా ఉన్నది. ఆయన చూడటమే తీర్పు తెచ్చడానికి వచ్చినప్పుడు నీ హృదయము, నీ అంతరంగము, నీ ఆలోచన, నీ ప్రార్థన, నీ భయభక్తి కూడా ఆయనకు నచ్చాలి. కేవలం మన ఇల్లు ఒకటే ఆయనకు నచ్చితే కాదు, మన శుభ్రము ఆయనకు నచ్చితే కాదు. పైన శుభ్రంగా ఉంటుంది కానీ లోపల ఎలా ఉందో కదా హృదయము, అది కావాలి దేవునికి. ఆ హృదయాన్ని ఆయన లక్ష్య పెడతాడు. మనుషులు ఎలాగట? మనుషులు పైరూపం లక్ష్య పెడతారు. ఆ యొక్క పై బాహ్య అలంకరణ లక్ష్య పెడతారు. ఆ వేసుకున్నటువంటి ఆ వస్త్రాలు, లేక వేసుకున్న కొత్త బట్టలు, వాటి యొక్క ఖరీదు, వాటిని లక్ష్య పెడతారు మనుష్యులు. నా మాట కాదు, అది దేవుడే చెప్తున్నాడు సమూయేలుతో. మనుషులు లక్ష్య పెట్టు వాటిని దేవుణ్ణిగా నేను లక్ష్య పెట్టను. మనుషులు పైరూపం లక్ష్య పెడతారు కానీ దేవుడు ఆ అంతరంగము, హృదయమును ఆయన లక్ష్య పెడుతున్నాడు. ఆయన తీర్పు తీర్చడానికి రాయను అని అన్నప్పుడు నీలో కలిగిన మార్పు నీవు బహిరంగంగా చూపించగలవా నీ మార్పుని? అదే ఆయన కోరుతున్న సంవత్సరంలో మారాలి, మార్పు చెందాలి అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకంటే నియమించబడిన దినము ఆల్రెడీ ముందుంది. ఆ ముందున్నటువంటి పరిస్థితుల్లో దేవుని వాక్యం అనేటువంటిది పనిచేస్తుంది. దేవుని వాక్యం విని విడిచిపెట్టి దానికి కాదు, దాని గురించి మనము ఆలోచన చేయాలి. ఎప్పుడు వాక్యము ఆలోచింపచేస్తుంది. నిజంగానే ఆలోచన చేసిన వాళ్ళమ్మగా ఉంటే మనకున్నటువంటి నెల దినాల్లో
యేసుక్రీస్తు ప్రభుని స్వాగతించినప్పుడు నిన్ను చూసి ఆయన ఎంతో ఇష్టపడాలి. ఆయనకి ఇష్టంగా ఉండడానికి సిద్ధపడాలి. మన హృదయాన్ని సిద్ధపరచుకుంటే చాలు. మహా భయంకరమైన దినము మన ముందు రాబోతూ ఉన్నప్పుడు ఆ ప్రమాదం ఉంది. తీర్పులో ప్రమాదం అంటా ఉంది, పొంచి ఉంది. తీర్పులో ప్రమాదం పొంచి ఉంది. ఆ ప్రమాదాన్ని నువ్వు తప్పించుకోవాలి అంటే నీవు సరిచేసుకోవాల్సినటువంటి విషయాలు, మనందరం కూడా సరిచేసుకోవాల్సిన విషయాలు ఈ ప్రత్యేకమైన దినాలలో, సంతోషదాయకమైన దినాలలో మనం మార్పు నొందినప్పుడు ఆ ప్రభువు శాశ్వతమైన సంతోషాన్ని అనుగ్రహిస్తాడు. ఈ మలాకి తన ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, తర్వాత కూడా ఆశీర్వాదాలు కూడా రాశాడు కదా. నీతిమంతులకు మలాకి 4వ అధ్యాయంలో నీతిమంతులు ఎలాగా భయభక్తులు గల వారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, రెక్కలు ఆరోగ్యం కలవచ్చేను కనుక మీరు బయలుదేరి గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. అక్కడే ఉంచాడు. తీర్పు చూపిస్తూ ఉన్నాడు. భయభక్తులు గలవారు మీకు అంటున్నాడు కదా. ఆయన ఎడల, ఆయన యందు భయభక్తులు గలవారి మీద నీతి సూర్యుడు ఉదయిస్తాడు. అతని రెక్కలు ఆరోగ్యము కలగచేయను గనక మీరు బయలుదేరి క్రమణ దూడలు గంతులు వేయినట్లుగా మీరు గంతులు. ఇది సంతోషం, ఏదో పొందినటువంటి ఆనందం, ఒక తృప్తికరమైనటువంటి ఆత్మీయ జీవితం అనేటువంటిది ఆయన సంకల్పించి నీ కొరకు దాచి ఉంచాడు. అక్కడ తీర్పు రాబోతున్న తీర్పు చూపిస్తున్నాడు. నియమించబడిన దినమందు ఆశీర్వాదం కూడా చూపిస్తూ ఉన్నాడు. అంటే 2 మార్గాలు మన కొరకు ఇక్కడ బయలుపరిచాడు. 2 మార్గాలు నీ కొరకు నా కొరకు బయలుపరిచినప్పుడు ఏ మార్గములో ఉన్న దీవెన నీవు పొందాలని ఆశిస్తున్నావో మనకే దేవుడు ఉంచాడు, వదిలివేశాడు. నీ మీద ఆయన మనస్సు ఉంచి నీకు నాకు ఇచ్చినటువంటి అవకాశం సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి ఒక దీవెనకరమైనటువంటి ఆలోచనే ప్రభు మనకిచ్చాడు. ఆ ఆలోచన నీవు ఎరిగి, దేవుని యొక్క ఆలోచన ఏమైందో ఎరిగి ఉన్నావు కాబట్టి అది నీవు నీ చిత్త ప్రకారముగా లేక నీ ఇష్ట ప్రకారముగా పొందటానికే. ఏమి పొందడానికి? ఇదే క్రవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. అది కూడా రాబోయేటువంటి విషయాన్నే తెలియపరుస్తూ ఉన్నాడు. ఒక అమితమైన సంతోషం పొందిన వాళ్ళు ఎలా గంతులు వేస్తూ ఉంటారో ఆ గంతులు వేస్తామంటున్నాడు. అంటే ఆనందిస్తాం, సంతోషిస్తూ ఉంటాం. అలాంటి సంతోషకరమైన అనుభవాల గురించే ప్రభువు నీకైనా నాకైనా ఇస్తూ ఉన్నటువంటి దినాలలో ఉన్నటువంటి మర్మం అదే చెప్తున్నాడు. తీర్పు తప్పనిసరి. ఆ తీర్పులో నీవు నిలబడినప్పుడు నీ భయభక్తుల ద్వారా నీవు నిలవబడి ఆయన దాశించినటువంటి ఆశీర్వాదాలు పొందాలి. అప్పుడే మనం చేసేదానికి ఒక ఫలితం. నీ భక్తి నీకు మేలు చేకూర్చాలి. చాలా సింపుల్, చాలా సులువైనటువంటి ఒక మాట. నీ భక్తి, నీ ప్రార్థన జీవితం నీకు మేలుగా ఉండాలి. నా ప్రార్థన జీవితం నాకు మేలుగా ఉండాలి. మనం చేసేటువంటి దానికి ప్రయోజనం పొందాలి. ఎప్పుడు కూడా మనం చేసి కూడా నష్టపోతే దాని ద్వారా దుఃఖమే కానీ సంతోషం ఎంత మాత్రం కూడా కాలేదు. తీయకుండగా చూద్దాం. 5 బుద్ధిగల వాళ్ళని చూసాం, 5 బుద్ధి లేని వాళ్ళు, కన్యకలు. పేరులోనే ఉంది కదా, 5 బుద్ధిగలవారు, 5 బుద్ధి లేనివారు. బుద్ధి గలవారికి బుద్ధి లేని వారికి తీర్పు ఒక రీతిగా ఉండదు. అంటే తెలివిగల వాళ్ళు 5, తెలివి తక్కువ వాళ్ళు 5. బుద్ధిగల, బుద్ధి లేని. బుద్ధి లేని అనగానే వాళ్ళకి ఎలా ఉందో వాళ్ళ జీవితాలు తెలిసిపోయాయి. వాళ్ళు వెళ్ళారు పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కోవాలి అని, వీళ్ళు వెళ్ళారు, 10 మంది వెళ్ళారు పెళ్లి కుమారుని ఎదుర్కోవాలి, పెళ్లి కుమారుని కలుసుకోవాలి. పెళ్లి కుమారుడు వస్తా ఉన్నాడు.
పెండ్లి కుమారుణ్ణి కలుసుకొని విందుకి వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలి, విందుశాలకి వెళ్ళాలి. 10 మంది కష్టపడ్డారు, ప్రయాణం చేశారు. పెండ్లి కుమారుడు అడుగు ఆలస్యం అవ్వచ్చేమో కానీ ఖచ్చితంగా పెండ్లి కుమారుడు వస్తాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు, ఏ గడియలో వస్తాడో తెలియదు, కానీ వస్తాడు అనే నమ్మకంతో వీళ్ళు సిద్ధపడి వెళ్తూ ఉన్నారు. బుద్ధి కలిగిన వాళ్ళు సిద్ధపడ్డారు, బుద్ధి లేని వాళ్ళు సరిగ్గా సిద్ధపడలా. ఇద్దరూ పాపం కష్టపడి వెళ్ళారు, ఇద్దరు కూడా కష్టపడ్డారు. అది తెలుసు మనకు బాగా ఆ ఉపమానం. కానీ బుద్ధి గల వాళ్ళే పెండ్లి కుమారుని ఎదుర్కోగలిగారు, బుద్ధి లేని వాళ్ళు పెండ్లి కుమారుని ఎదుర్కోలేకపోయారు. వాళ్ళు సరైన సిద్ధపాటు లేకుండా పెండ్లి కుమారు వచ్చేటానికి అక్కడ లేరు. వీళ్ళ దగ్గర నూనె అయిపోతే దివిటీల కోసం నూనె కొనుక్కోవడానికి బయటికి వెళ్ళారు. ఈలో పెండ్లి కుమారుడు రానే వచ్చాడు. సిద్ధపడి ఉన్న 5గురితో పాటుగా లోపలికి వెళ్ళి తలుపేసుకున్నాడు. తలుపేసి వీళ్ళు నూనె కొనుక్కొచ్చి బుద్ధి లేని వారు వచ్చేటప్పటికి తలుపు కొడుతుంటే లోపల నుండి పెండ్లి కుమారుడు అన్నాడు, మీరు ఎవరో నాకు తెలియదు. 5గురు స్వీకరించబడ్డారు, అంగీకరించబడ్డారు, 5గురు తిరస్కరించబడ్డారు. పాపం వీళ్ళు ప్రయాణం చేశారు, కష్టపడ్డారు, శ్రమపడ్డారు. శ్రమకి, కష్టానికి, ప్రయాసకి ఫలితము దక్కలేదు. శ్రమకి, ప్రయాసకి, కష్టానికి బుద్ధి గల వాళ్ళు ప్రయోజనం పొందారు, బుద్ధి లేని వాళ్ళు ప్రయోజనం పొందలేదు. కష్టమంతా కూడా వ్యర్థమైపోయింది. ఎందుకోసం అంటే సరి అయిన సిద్ధపాటు కలిగి లేరు. పెండ్లి కుమారుని ఎదుర్కోబోతున్నటువంటి వారికి సరైన సిద్ధపాటు అవసరం. ఒక అడుగు ఆలస్యం అవుతుందేమో పెండ్లి కుమారుడు రావటం అని బుద్ధి గల వాళ్ళు ఏం చేశారంటే దివిటీలు వెలిగించుకోవడానికి ఆరిపోతే ఆ వెలుగు ఆరిపోతే వెలిగించుకోవడానికి నూనె కూడా సిద్ధపడి తీసుకువెళ్ళారు. బుద్ధి లేని వాళ్ళు ఏం చేశారంటే చాలు ఈ దివిటి వెళ్ళినంతసేపు ఉంటుంది, ఈలోపు వచ్చాడా అని చెప్పి వీళ్ళు వెళ్ళారు. నూనె లేదు, ఏమీ లేదు వాళ్ళ దగ్గర. పెండ్లి కుమారుడు వస్తున్నాడని తెలిసి నూనె అయిపోయిందని గమనించారు. నూనె పక్కన ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు, అమ్మ మాకు కూడా చాలదు, మన ఇద్దరికి చాలదు, వెళ్ళి కొనుక్కోండి అన్నారు. అదొక్కటే వాళ్ళు అనుకున్నట్లుగా జరగకపోవటానికి కారణం. వాళ్ళ దగ్గర నూనె లేదు, సిద్ధపడలేదు కనుకే పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు వాళ్ళు లేరు. ఇది వాళ్ళు చిన్న పొరపాటే కానీ వాళ్ళ యొక్క ఆశ భంగం అయిపోయింది. చిన్న పొరపాటే కానీ వాళ్ళ మనసులో ఆశ నెరవేర్చబడలేదు. చిన్న పొరపాటు ఆ సిద్ధపాటును దెబ్బతీసింది. వాళ్ళు పొందుకోలేకపోయారు. రాజుతో పెండ్లి కుమారునితో విందులోనికి వెళ్ళటానికి వాళ్ళకి ఆస్కారం లేకుండా పోయింది, తగిన సిద్ధపాటు లేకపోవటం వల్ల. నేను చెప్పింది ఏంటంటే శ్రమకు ఫలితము దక్కాలి, మనం చేసినటువంటి ప్రయాసకు ఫలితం దక్కాలి, నీవు అనుసరిస్తున్నటువంటి విశ్వాస జీవితమునకు ఫలితం దక్కాలి. నీ ప్రార్థన నీకు ఫలాన్నిచ్చే ప్రార్థనగా ఉండాలి. వేదన పడే ప్రార్థనగా ఉండకూడదు, దుఃఖపడే ప్రార్థనగా ఉండిపోకూడదు, మిగిలిపోకూడదు. బుద్ధిమంతుడు ఇల్లు కట్టుకున్నాడు, బుద్ధి లేనివాడు ఇల్లు కట్టుకున్నాడు కదా. ఇద్దరు కట్టుకున్నారు, కానీ తేడా ఎక్కడుందంటే బుద్ధి గలవాడు బండ మీద కట్టాడు, బుద్ధి లేనివాడు ఇసుక మీద కట్టాడు. వాడికి ఎంత సిమెంట్ అయిందో, ఎంత సున్నమైందో, ఎన్ని రాళ్ళయ్యో, వీడికి ఎన్ని రాళ్ళని, ఎంత సిమెంట్ అంత సున్నమైంది, ఖర్చు అయింది. గాలి వచ్చింది, వాన వచ్చింది, వరద వచ్చింది, బండ మీద కట్టిన ఇల్లు అలాగే ఉంది, ఇసుక మీద కట్టిన ఇల్లు ఏమైంది? కూలిపోయింది, పడిపోయింది. ఏడుస్తున్నాడు, అయ్యో నా ఇల్లు పడిపోయిందే అని. శ్రమ వృధా అయిపోయింది, కష్టము వృధా అయిపోయింది. ఎందుకోసం? మాట వినకపోవటం వలన. కాబట్టి నా మాటలు విని వాటి ప్రకారం చేయని ప్రతివాడు ఇసుక మీద ఇల్లు కట్టిన బుద్ధిహీనుని వలె ఉంటాడు. మాటలు విని చేసిన ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతుని వలె ఉంటాడు. తేడా ఉంది అక్కడ. కాబట్టి నీ వ్యక్తిగత జీవితంలో ప్రార్థనా జీవితం నీకు మేలుకరంగా ఉండాలి. ఎవరి భవిష్యత్తు గల జీవితం వారికి ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవుడు నీకు సమయాన్ని ఇచ్చాడు. ఈ క్రిస్మస్లో ఉన్నటువంటి శుభాలు, ఈ క్రిస్మస్లో ఉన్నటువంటి ఆత్మీయ ఆశీర్వాదాలు, దీవెనలు ఎన్నో ఆ ప్రభువారు తీసుకురానన్నప్పుడు నీవు ఎలాగ ఉండాలి అనేది ఒక వచనం చదివి ముగించుకోబోతున్నాం. మొదటి పేతురు పత్రికలో 1వ అధ్యాయంలో 13వ వచనం చూస్తే,
చదవమ్మ. కాబట్టి నిబ్బరమైన బుద్ధి గలవారై మీకు తేబడు కృప విషయమై ఎలా ఉండాలట? సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండటే చాలని. నీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు మరలా ప్రత్యక్షమవబోతూ ఉన్నాడు. ఆయన ప్రత్యక్షం కాబడుతున్నప్పుడు ఆయన ఊరకనే రావటం లేదు, ఆయన ఒట్టిగా రావటం లేదని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏంటంట? ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై, అంటే ఆయన తెచ్చేటువంటి కృప విషయమై ఎలా ఉండాలి? సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండాలి. తెచ్చేటువంటి వాటి తేబడు కృప విషయమై అని ఎవరెవరికి ఏమైతే ఆశీర్వాదాలు కలుగచేయాలనో వాటన్నిటినీ కూడా ఆయన తీసుకువస్తూ ఉన్నాడు. ఆయన ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. ఆ ప్రత్యక్షతల్లో ఆయన తేబడు ఆశీర్వాదాలు, తెచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందుకోవటానికి నీవు ఎలా ఉండాలట? నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండాలి. మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై వాటి కొరకు సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండాలి. నిరీక్షణ, ఇంకా ఎదురుచూపు, ఆ ఎక్స్పెక్టేషన్ అనేటువంటిది నీవు కలిగి ఉండాలట. ఆ ప్రభువారు తీసుకొస్తున్నారు నా కొరకు, ఆ ప్రభువారు తెచ్చేటువంటివి నేను తీసుకోవాలి, స్వీకరించగలగాలి. ఆయన ప్రభువారు నాకు తీసుకురావాలి. ఆయన తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ గలవారే ఉండాలట. ఎంత ఒక ఆశీర్వాదానికి మార్గాలు! ఈ సంవత్సర కాలము నీవు దీవించబడటానికి మార్గం. ఇంకా ఈ సంవత్సరం ఒక నెల ఉంది మన ముందు. యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమవుతున్నప్పుడు ఆయన తెచ్చేటువంటి ఆశీర్వాదాల విషయంలో సంపూర్ణ నిరీక్షణ గలవారే ఉండాలి. ఆయన మీద నీవు హోప్, నీ నిరీక్షణ ఆయన పైన ఉంచి నీవు కనిపెట్టాల్సినటువంటి ప్రధానమైన బాధ్యత ఈ యొక్క అడ్వెంట్ కాలంలో ప్రభు జ్ఞాపం చేస్తున్నాడు. తీర్పు ఖచ్చితం. తీర్పు తప్పించుకోవడానికంటే తీర్పులో ప్రమాదాన్ని ముందే దేవుడు తెలియపరుస్తున్నప్పుడు అతను తప్పించుకోవటానికి నీకు కొన్ని సూచనలు దేవుని వాక్యము నుండి ప్రభువారు అందించారు. ఆ యొక్క మాటలను నీవు ఆలకించడం ద్వారా నీ హృదయంలో భద్రం చేసుకొని ఈ క్రిస్మస్లో నేను కొన్ని దీవెనలు ముందటి కంటే, వెనుకున్నటువంటి వాటికంటే, పొందిన వాటికంటే అత్యధికముగా శ్రేష్టముగా నేను పొందాలి అనేటువంటి ప్రార్థనే చేసుకోవాలి. ఇప్పుడు కూడా ఈ క్రిస్మస్ నా కుటుంబానికి అర్థవంతంగా ఉండాలి అని ప్రార్థన చేసుకోవాలి. ఈ క్రిస్మస్ నేను ఆత్మీయంగా బలపడతాననే ప్రార్థన చేసుకోవాలి. ప్రభువారు దాచించిన ప్రతి మేలు నేను పొందాలి అని ప్రార్థన చేసుకోవాలి. వచ్చి వెళ్ళటం వల్ల ఉపయోగం లేదు. క్రిస్మస్ నీవు మారితేనే నీకు ఉపయోగం. ఆత్మదేవుడు మనందరికీ సహాయము చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. మహా గొప్ప కనికరం గల మా ప్రియ తండ్రి, ఈ ఉదయమున మా ప్రభువా మీరుండి మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకే స్తోత్రాలు. ఈ కాలము మా ప్రభువా బహు శ్రేష్టమైన ఆత్మీయ కాలమును మా కొరకు అనుగ్రహిస్తున్నారు. ఈ సమయము గొప్పది మా తండ్రి. ఈ సమయాన మేము మారవలసిన విధానాలు ఏమైతే ఉన్నావో వాటిని మేము అవలోకనం చేసుకుని మారటానికి, మార్పు పొందటానికి ప్రార్థనాపూర్వకంగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మా ప్రయత్నాలు మీరు సఫలపరచండి మా ప్రభువా. మునుపటి కంటే శ్రేష్టమైన ఆశీర్వచనాలు ఈ క్రిస్మస్లో మేము పొందటానికి కృప చూపండి మా ప్రభు. క్రీస్తు ప్రభుని జననమును మేము స్వాగతించేందుకై మేమందరము నా ప్రభ ఏకముగా ప్రార్థిస్తున్నప్పుడు మా ప్రార్థనలు మీరు చెవిగి ఆలకించి మా పట్ల, మాలోని ప్రతి ఒక్కరి పట్ల మీ తేబడు కృప మేము పొంది స్వీకరించి మీకు మరింతగా సమీపస్తులుగా ఉండేటువంటి గొప్ప భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభుని పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.